నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణం రామ్నాథ్ రెడ్డి నగర్ 36వ వార్డులో రాజాసాబ్ గజరాజ్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు జయప్రకాష్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు చెల్లా మధు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నంద్యాల బ్లడ్ బ్యాంక్ మేనేజర్ అచ్చు పర్యవేక్షణలో యువత రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా రాజాసాబ్ గజరాజ్ యూత్ సభ్యులు ఆదర్శంగా నిలుస్తూ గర్భిణీ స్త్రీలకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తం అవసరత ఉంటుందని, అటువంటి వారిని ఆదుకోవడానికి యువత ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. అలాగే గణేష్ మండపంలో సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేక హోమాలను నిర్వహించి అనంతరం సేవా కార్యక్రమాలను చేపట్టడం నేటి యువతకు ఆదర్శమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజాసాబ్ గజరాజ్ యూత్ సభ్యులు యూనిస్, కాసవర్ధన్, డేరంగుల చంద్రశేఖర్, సుమన్, గణేష్, బాలాజీ, మధులోహిత్, నల్లగట్ల వంశీ, పవన్ కుమార్, నల్లగట్ల నరేంద్ర, భరత్, మనోజ్ కుమార్, మహేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాలు మండపాలు చేస్తున్నారు. కానీ నంద్యాలలో మొట్టమొదటిసారిగా రామ్నాథ్ రెడ్డి నగర్లో గజాసాబ్ యూత్ అంతా కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుని ఈరోజు ఉదయం అంతా హోమం చేసి మధ్యాహ్నం నుంచి అందరూ రక్తదానం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. దానికి ముందుకు వచ్చినందుకు నంద్యాల బ్లడ్ బ్యాంక్ అచ్చు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా యూత్ కూడా ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా బ్లడ్ ఇప్పుడు చాలా అవసరం. ఎంత అవసరం అంటే ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది చాలా అవసరం. దానికి మా వాళ్ళంతా ముందుకొచ్చి తలసేమియా పిల్లల కోసం కానీ, గర్భిణీ స్త్రీల కోసం కానీ ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గజరాజ్ కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చాము. బ్లడ్ బ్యాంక్ అనే కాదు, ఏ సేవా కార్యక్రమం అయినా కూడా ముందు నడిపిస్తామని మా గజరాజు కమిటీ తరపున మా సభ్యులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా రక్తదానమైనా కానీ ఏ విషయమైనా కూడా అన్నదాన కార్యక్రమం అన్ని ముందు నడిపిస్తామని మా గజరాజు యూత్ మెంబర్స్ అందరూ ఈ రోజు పొద్దు నుంచి హోమంలో పాల్గొని ఈ రోజు మధ్యాహ్నం రక్తదానం చేయాలని అందరూ అనుకున్నారు. అందుకు వాళ్ళకి నంద్యాల బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు వచ్చి మాకు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా వచ్చి మాకు వాళ్ళు బ్లడ్ బ్యాంక్ దానికంటే వాళ్ళు కూడా రెడీగా వచ్చి వాళ్ళందరూ అందరూ ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళు బ్లడ్ వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళని అందరు తీసుకుని ఎంతమందికి ఉపయోగం వస్తుందని చెప్పి బ్లడ్ తలసేమియా పేషెంట్లకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ వాళ్ళందరికీ ఉపయోగం వస్తుందని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంకా అట్లా అందరి సపోర్ట్ ఇంకా ముందరికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వినాయక మండపంలో గజాసాబ్ గజరాజు వారి కమిటీ వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం, గర్భిణీ మహిళల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక్క సేవా కార్యక్రమే కాదు, గతంలో కూడా ఈ కమిటీ సభ్యులు యువత అంతా ఉత్సాహంగా ఉండి నంద్యాలలో ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు అయితేమి, సేవా కార్యక్రమాలు అయితేమి చేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకమైన వినాయకుడిని అంటే మన సంస్కృతికి నిలువెత్తు రూపంగా వినాయకుని రూపం కానీ ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు చేయడము. నంద్యాలలో ఈ కమిటీ కంటూ ఒక ప్రత్యేక పేరు కూడా ఉంది. ఇలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు వినాయక చవితి అంటే అందరూ అంగు ఆర్భాటాలతో డ్యాన్సులు ఎక్కువ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కానీ ఒక దేవుని మీద భక్తితో, ప్రేమతో ప్రజలకు సేవ చేయాలని ఈరోజు పొద్దున పూజ అయిపోయినా కూడా ఒక కమిట్మెంట్ ఇంతమంది ముందుకొచ్చి రక్తదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం. మీ వల్ల ఒక 10ల సంఖ్యలో గర్భిణీలకు ఇది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడుతుంది. దేవుడికి కూడా మంచి చేసినట్టు దేవుడు కూడా మన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే కమిటీ సభ్యులకైతేనేమి, మదన్న గారికి అయితేనేమి, మదన్న గారికి కూడా నిన్న నేను ఫోన్ చేశాను. కొంచెం తలసేమియా పిల్లలకి ఇట్లా బ్లడ్ ఇబ్బంది అవుతుంది, రాత్రుల పూట కూడా గర్భిణీలకు ఇబ్బంది ఉందంటే మదన నేను మాట్లాడతాను, మా పిల్లలు ఎప్పుడైనా సేవకు ముందుంటారు, స్వచ్ఛందంగా ముందుకు వస్తారని చెప్పడం జరిగింది. అన్న చెప్పిన వెంటనే మాకు ఈరోజు క్యాంపు అరేంజ్ చేశారు. క్యాంప్ అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ అచ్చు. నంద్యాల పట్టణంలో ఆదివారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చిన్న చెరువు కట్ట వినాయక ఘాట్ వద్ద నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ శేషన్న, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్థానిక కౌన్సిలర్ పురందర్ కుమార్ మరియు మత్స్యశాఖ, R&B, ఫైర్, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. భక్తులకు నిమజ్జన సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. బ్రదర్
గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలు ఎన్నో భక్తి శ్రద్ధలుగా వినాయక పండుగను జరుపుకొని ఇక్కడ మన చెరుకుట దగ్గర వినాయక ఘాట్ దగ్గరికి నిమజ్జనానికి భక్తులు వందలాది మంది ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ రోజు కమిషనర్ గారు, ఎంఈ గారు, డిఈ గారు, శానిటేషన్ సిబ్బంది, అలాగే వైస్ చైర్మన్ గారు, వార్డు కౌన్సిలర్ గారితో కలిసి, అలాగే మరియు ఇతర శాఖలైనటువంటి ఫిషరింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్ఎంబి ఇలా అందరూ కలిసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా రేపు మంచినీటి వసతి మరియు శానిటేషన్, లైట్స్ ఇలా ప్రతి ఒక్కటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని విజిట్ చేయడం జరిగింది. రేపు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో ఎక్కడ భక్తులకు కానీ మరియు వచ్చే ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గణేష్ కేంద్ర సమితి మరియు మున్సిపల్ శాఖ ప్రధానమైన నంద్యాల పురపాలక సంఘం పాత్ర చాలా పెద్దది వినాయక నిమజ్జనం ఉత్సవంలో. అలాగే ఇతర శాఖలైనటువంటి ఫిషరీస్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్స్ కానీ, ఆర్ఎండ్బి వారు కానీ అందరూ పురపాలక సంఘంతో సమన్వయపరుచుకొని మా చైర్మన్ గారి సహకారంతో మా కమిషనర్ గారు మరియు మా డిఈ గారు, ఎంఈ గారు అందరూ పురపాలక సిబ్బంది అంతా ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కోసం పాటుపడుతున్నారు. వారందరికీ గణేష్ కేంద్ర సమితి తరపున మరియు పురపాలక సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ ఆ గణేష్ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ అధికారులతో మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఇతర అధికారులతో అందరం ఈరోజు చెరువుకట్టపైకి ఘాటిపైకి సమావేశం అయ్యాము. ఈ సమావేశంలో కమిషనర్ గారు వాళ్ళ మున్సిపల్ సిబ్బంది కానీ, ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ, ఆర్ఎండ్బి కానీ అందరూ సహకరించి ముఖ్యంగా మున్సిపాలిటీ దీనిలో 90% బాధ్యత. ఎందుకంటే వాళ్ళు వికాసఖండాల మీద వేసుకొని చేసే బాధ్యత ఉంది కాబట్టి అదే విధంగా ఈ సంవత్సరం కానీ అలాగే మీద వేసుకుని కొత్త కమిషన్ వచ్చారు, మంచి వీటిలో ఉన్నారు. అయినా కానీ బాగా చేసేదానికి పట్టుదల ఉంది కాబట్టి ఆయన మన మాటల్లోనే తెలిసిపోతుంది. గణేష్ నిమజ్జనం ఘాటు పైన అన్ని ఏర్పాట్లు సమృద్ధిగా జరిగినాయి. రేపటి దినాన మన పట్టణంలో వినాయక చవితి 20వ తారీఖున అంగరంగంగా అన్ని ఏరియాల్లో స్టార్ట్ అయిన మండపాలలో ఆ కార్యక్రమాన్ని రేపు ఉదయం నుంచి నిమజ్జనంతో ఆ కార్యక్రమాన్ని ఎండుకోబోతున్నాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో గణేశోత్సవాల యొక్క కమిటీ సారథ్యంలో సమన్వయంతో సమావేశాలు 3 సార్లు అయినాయి. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో చెరువు ప్రాంతంలో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయాలనేసి జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని ఆదేశించారు. చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ చర్యలు, అలాగే స్టేట్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ ఆర్ఎల్ఈ, రెవెన్యూ, ఫైర్, ఫిషరీస్, ట్రాన్స్కో ఇలా లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతున్న వాళ్ళందరూ కూడా కలిసి రోజు రావడం అయింది. ఇక్కడ అవుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా అభిరాస్తున్నాం. ప్రతి ఏర్పాటు కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటి సూచనల ప్రకారంగా, ఆదేశాల ప్రకారంగా జరుపుతున్నాం. సో ఈ దినం చాలా పవిత్రమైన దినం కావడము, ఇక్కడ మేమందరం కలవడము, అందులో మన మున్సిపల్ కమిషనర్ గారు మా పక్కనే ఉన్నారు, మన చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మరియు ఫైర్ డిపార్ట్మెంట్ అందరం ఇక్కడ ఒక మీటింగ్ సార్ సలహా మేరకు వచ్చాము. అలాగే మన మేడం కలెక్టర్ గారి సూచన ప్రకారంగా ఇక్కడ మనము ఒకసారి చూసినట్లయితే రేపు జరగబోయే కార్యక్రమంలో ఎలాంటి ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నామనే దానిపైన రావడం జరిగిందండి. ఇది ఒకటి. మా మత్స్యశాఖ సంబంధించి వచ్చేసి మేము ఒక 34 మంది గజ ఈతగాలంటే స్విమ్మర్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అయితే 5 పుట్టీలు అనమాట, అంటే 2 షిఫ్ట్ పెట్టుకున్నాం. మార్నింగ్ వచ్చేసి 14 మెంబర్స్ పెడతాము, 6 నుంచి 8 AM దాకా పనిచేస్తారు. నైట్ AM నుంచి అయిపోయేంత వరకు కంటిన్యూగా 22 మంది ఉంటారు. 5 ఫైబర్ బోట్స్ ఉంటాయి, వాటి నుంచే ఎంత పర్యవేక్షణ చేశారు. వినాయక విమర్శన్ భాగంగా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున మా దగ్గర ఉన్న లిమిటెడ్ ఎక్విప్మెంట్, లైఫ్ జాకెట్లు, రోప్స్ మరియు సిబ్బంది, వాటర్ టెండర్ తో ప్రికాషనరీ మెజర్స్ లో భాగంగా 2 షిఫ్ట్లు ఏర్పాటు చేసి ఫిషరీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలని అందరికీ ఆశిస్తున్నాం.
నంద్యాల పట్టణం విశ్వనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో రక్తదానం మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ ప్రసాద్, నంద్యాల బ్లడ్ సెంటర్ మేనేజర్ అచ్చు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా విశ్వనగర్ గణేష్ యూత్ సభ్యులు సేవా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తం గర్భిణీ స్త్రీలకు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆపరేషన్లకు ఎంతో అవసరత ఉంటుందని, అటువంటి వారికి రక్తదానం చేసి సాయం అందించడం ఎంతో మంచి కార్యక్రమమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని యువతకు ఆదర్శంగా నిలిచిన గణేష్ యూత్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ప్రదీప్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ విశ్వనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో రక్తదానము మరియు మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉండడం, వారి చిన్న పిల్లవాళ్ళు మామూలుగా ఈరోజు యువత కేవలం గణేష్ మండపాల దగ్గర డ్యాన్సులు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడానికే సరిపోతుంది అనుకున్న రోజులలో యువత ఈరోజు ముందుకు వచ్చి ఇట్లాంటి మెడికల్ క్యాంపులు, గణేష్ మండపాలు ఉన్నది సేవ చేయడానికి, ప్రజలకు వారి యొక్క ఇబ్బందులను కలిగించకుండా వారిని ఆదుకోవడానికి ఉంది అని చెప్పి నిరూపించినటువంటి ఈ విశ్వనగర్ గణేష్ ఉత్సవ కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఉత్సవ కమిటీ ఇలాగే రాబోయే రోజులలో ఇంకా మంచిగా సేవ చేయాలని, 10 మందిని దగ్గరగా ఆదుకోవాలని, వారితో పాటు నంద్యాల బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అచ్చు గారు కూడా ఈ సందర్భంగా ఆయన కూడా కొనియాడక ఉండలేకపోతున్నాం. ఎంతోమంది పేద ప్రజలకు ఎక్కడ బ్లడ్ అవసరమైతే అక్కడ తను వెళ్ళి అక్కడ వాళ్ళకి బ్లడ్ సాయం చేసి ఈ రోజుల్లో అమ్ముకున్న రోజులలో ఉచితంగా సాయం చేసి వచ్చారు. అటువంటి వ్యక్తులు కూడా మా నంద్యాల ప్రాంత వాసులకి మా కోసం ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి సేవను కొనియాడలేకపోతున్నాం. ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ యువత ఇంకా ముందుకు వెళ్ళాలని, వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజలందరూ మెప్పును పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు విశ్వనగర్ ఏరియాలో గణపతి దగ్గర రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడము, అలాగే మెడికల్ క్యాంప్ కూడా శాంతరం హాస్పిటల్ తరఫున మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శాంతరం హాస్పిటల్ యాజమాన్యానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ క్యాంపును ఆర్గనైజ్ చేసినది మన రవిచరణ్. చిన్న వయసులో ఇంత మంచి ఆలోచన రావడం చాలా గొప్ప విషయము. అది కేవలం మన నంద్యాలలోని యువతకు మాత్రమే ఇంత గొప్ప ఆలోచనలు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 రోజుల నుంచి చూస్తున్నాము, నంద్యాలలో ఎక్కడ చూడు ఎక్కువ శాతము సేవకే అంకిత భావంతో పనిచేస్తున్నారు. యువత ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే జగన్ ప్రసాద్ అన్న గారు కూడా ఎంతో ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఆయన కుమారుడు ఈరోజు ఇంత మంచి ఆలోచన తీసుకోవడము చాలా మంచి విషయము. అందుకే ఈ క్యాంప్ ఇక్కడ కూడా చాలా మంది పేదవాళ్ళు వచ్చినారు మన మెడికల్ క్యాంప్ కూడా. ఇది అన్ని సక్సెస్ కావాలని చెప్పి యువత ఈ రవిచరణ్ ని ఆదర్శంగా తీసుకొని ఇంకా మరింత ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ అచ్చు. నంద్యాల పట్టణం ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో 3 దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా జీవలత విధులు నిర్వహించి నేడు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆమెకు సిఎస్ఐ నంద్యాల డైసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు, డిఈఓ జనార్దన్ రెడ్డి, ఎంఈఓ బ్రహ్మం, ఎస్పీజీ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా హెచ్ఎంగా విధులు నిర్వహించి విద్యారంగానికి విశిష్ట సేవలను అందించారని, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఆమె చేసిన సేవలను, బాధ్యతలను ప్రశంసించారు.
బొమ్మల సత్రంలో బాల గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఖాళీ వేషాలను నిర్వహించారు. పట్టణ ప్రజలను, భక్తులను ఖాళీ వేషాలు ఆకట్టుకున్నాయి. బాల గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుండి పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని వారు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఖాళీ వేషాలను ఆసక్తిగా తిలకించారు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా సంజయ్ రెడ్డి సార్ గారికి హార్ట్లీ వెల్కమ్ సార్. సార్ వెంకటేశ్వర గారు, సార్ వెంకటేశ్వర సార్, శ్రీనివాస్ రెడ్డి సార్ ఎక్కడ ఉన్నారు, ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు కూడా
ఈ ఘటన చేస్తున్నారనేది దాదాపు ఇప్పుడు 11 సంవత్సరాలు ఈ తంత కలిసి ప్రతి ఒక్కరు నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వాసంతి అనే బాలిక అదృశ్యం కాబడిన ఘటనపై ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదని, తన కూతురు వాసంతి ఆచూకీని ప్రభుత్వ అధికారులు కనుక్కోలేకపోయారని, కేసు ఎంతవరకు దర్యాప్తు చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని, అయితే తన కూతురు ఆచూకీ తెలుపకపోగా తనకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదని వాపోయాడు. సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం 5 ఎకరాల పొలం, ఉద్యోగం, 5 సెంట్ల స్థలం ఇచ్చారని, అయితే తనకు ఎటువంటి సహాయం అందలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని ఆదుకోవాలని వాసంతి తండ్రి కోరుతున్నారు. నమస్కారం సార్, డిప్యూటీ సీఎం గారు సార్. సుగాలి ప్రీతికో న్యాయం, మాకు ఒక న్యాయమా సార్? మొన్న సంవత్సరం దాటా సార్, ముచ్చుమరి వాల్మీకి వాసంతి ఇంతవరకు బాడనేది ఆచూకీ లేదు. కేసు ఎంతవరకు నడుస్తుంది అనేది కూడా తెలియదు సార్ మాకు ఇంతవరకు. వాళ్ళకు సుగాలి ప్రీతికి 5 ఎకరాల పొలం ప్లస్ ఉద్యోగం ప్లస్ 5 సెంట్ల స్థలం, వాళ్ళకు న్యాయం మాకు న్యాయం సార్. మేము బీదోళ్ళం సార్, వాళ్ళకు ప్రకటించాను సార్, మాకు ఏది లేదు ఇంతవరకు. నేను ఒక పేదవాడిని సార్, పేదవాడిని నేను. దయచేసి మాకు న్యాయం జరుగుతట్టు చూడండి సార్. ఆ తప్పు చేసినలకు శిక్ష పడతట్టు చూడండి సార్. నువ్వంటే ప్రేమ సార్ మాకు. దయచేసి మరీ రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నా సార్, మాకు న్యాయం చేయండి సార్. నేను ఒక పేదవాడిని, బీదవాడిని, తెచ్చుకుంటే తినాలా లేకపోతే లేదు సార్ మా పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన బార్ పాలసీలో భాగంగా 2025-28 3 సంవత్సరాల కాలం బార్లను నిర్వహించుకునేందుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నేడు నంద్యాల జిల్లా కేంద్రం PGRS హాల్ నందు ఆ శాఖ నంద్యాల జిల్లా సూపరింటెండెంట్ రవికుమార్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో డిప్ విధానంలో బార్ టెండర్లను నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో 21 బార్లకు సంబంధించి 18 బార్లకు గాను 76 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, అయితే ఇందులో 3 బార్లకు ఎవరు దరఖాస్తులు రాలేదని, వాటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని సూపరింటెండెంట్ వెల్లడించారు. డిప్ ద్వారా దక్కించుకున్న బార్లను వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభించవచ్చని, నియమ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. ప్రకారంగా ఒక మనిషి అంతా ఎన్ని అప్లికేషన్స్ అయినా వేసుకోవచ్చు కాబట్టి ఇతరే ఉన్నాడు కాబట్టి ఇతనికి కేటాయించడం పంపి ప్రార్థిస్తున్నాం. గీత కులాలకు డ్రా తీయబడుతుంది. నంద్యాల ప్రాధిపడుతుంది. దయచేసి కూర్చోండి. 3వ నెంబర్ ప్లీజ్ దయచేసి కూర్చోండి, అక్కడ అందరు కూర్చోండి. 14 వచ్చేసి ఓపెన్ కేటగిరీ, ఒక గీత కులాలు జరగటం జరిగింది. దీనికి అనూహ్య స్పందనతో 76 అప్లికేషన్స్ రావటం జరిగింది. చాలా అధిక స్పందన ఉంది. దీనికి కారణం ఏంటంటే నవోదయంలో మేము సారాయి కంట్రోల్ చేయటమే కాకుండా, నాన్ డ్యూటీఫైడ్ కంట్రోల్ చేయటమే కాకుండా వాళ్ళ యొక్క లైసెన్సీలు అందరూ కూడాను వాళ్ళు పాజిటివ్గా స్పందన బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకోవడం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. బార్ల వారికి అత్యంత కఠినంగా నీతి యొక్క నియమాల ప్రకారంగా నడుచుకోవాలి. బడి, గుడికి, లేకపోతే ఇతర ప్రార్థనా స్థలాలకి ఎలాంటి 100 మీటర్ల దూరంలో ఎట్టి పరిస్థితులలో ఉండాలి. పెడెస్ట్రైన్స్ వంటి వెళ్ళేటటువంటి వాళ్ళకి అడ్డదారులు వాళ్ళకి ఆటంకం కలిగించడానికి వీల్లేదు. వాళ్ళు బోర్డులు సరిగా పెట్టుకోవాలి, నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, సస్టైనబిలిటీ ఉండాలి. ఇది అన్నీ ఉంటేనే అది చేయటం జరుగుతుంది. రెస్టారెంట్ అనేటటువంటిది వాళ్ళు 1 మంత్లోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా తీసుకున్నట్టయితే వాళ్ళ మీద క్యాన్సిల్ చేయటం జరుగుతుంది, వేరే వాళ్ళకి R2కి ఇవ్వటం జరుగుతుంది.
3 షాపులకి టెండర్లు జరగలేదండి. ఒక గీత కులము, 2 జనరల్ కులాలది. ఇది దీంట్లో వచ్చేసి రీనోటిఫికేషన్ త్వరలోనే ఒక 1 వీక్లోనే ఇవ్వటం జరుగుతుంది. దానికి కూడా మళ్ళీ 1 వీక్ టైం ఇస్తాము. ఇమీడియట్గా మాత్రం ఉంటుందండి. అది రాజశ్రీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు చేయటం జరుగుతుంది. విధానంలో బారు పాలసీలో భాగంగా నంద్యాలకు సంబంధించిన మొత్తం 21 షాపులకు గాను 18 షాపులు సక్సెస్ఫుల్గా డిస్పోజ్ చేయడం జరిగింది. ట్రాన్స్పరెన్సీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిక్కచ్చిగా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, రవికుమార్ గారు ఈఎస్ గారి ఆధ్వర్యంలో మొత్తం సక్సెస్ఫుల్గా చేసాం. బార్లు తీసుకున్న వాళ్ళందరూ ఈరోజు 160 పేమెంట్ చేసి ఇమీడియట్గా 1వ తారీఖు నుంచి వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా సూచనలు తప్పకుండా పాటిస్తూ బార్ లైసెన్స్ కండిషన్ ఏముండయో బడి గుడి వాటికి దూరంగా షాపులు ఎస్టాబ్లిష్ చేసుకొని సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాను. శనివారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన 15 అంశాలలో 11వ అంశమైన టీడీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి మున్సిపాలిటీ అనుమతుల కొరకు ప్రవేశపెట్టిన అంశాన్ని మెజారిటీ సభ్యులు వాయిదా వేయాలని కోరగా చైర్పర్సన్ వాయిదా వేయడం జరిగింది. టీడీపీ కార్యాలయ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వాలని తీర్మానాన్ని ఆమోదించాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టుపట్టడం జరిగింది. అయితే మెజారిటీ తీర్మానం ప్రకారం అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ప్రకటించగా టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లి ఘోరావు చేసి గందరగోళాన్ని సృష్టించారు. కౌన్సిల్ సమావేశం కొనసాగించకుండా టీడీపీ కౌన్సిలర్లు గందరగోళాన్ని సృష్టించగా కౌన్సిల్ సమావేశాన్ని 0 అవర్ లేకుండా అర్ధాంతరంగా ముగించడం జరిగింది. 0 అవర్లో పట్టణంలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం కోరేందుకు అవకాశం లేకపోవడంతో కౌన్సిలర్లు అసహనం ఆవేదన చెందారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి మున్సిపల్ కౌన్సిలర్లు అనుమతులను పొందినా కూడా పలు కారణాల వల్ల వీఎల్టీ వేయకపోవడంతో నిర్మాణం చేపట్టలేదని తెలిపారు. దీనికి అధికారులు కారణాలు అనేకం చెబుతున్నారని అన్నారు. అయితే నేడు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి అనుమతులను కోరగా గతంలో వైసీపీ కార్యాలయ నిర్మాణం కొరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారని, 2 కార్యాలయాల నిర్మాణాలకు తాము వ్యతిరేకంగా కాదని, అయితే వైసీపీ కార్యాలయానికి వీఎల్టీ వేయాలని, రెండింటికి అనుమతులను మంజూరు చేయాలని, అంతవరకు అంశాన్ని వాయిదా వేయాలని కోరామన్నారు. అయితే టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం చేయడం సరికాదని, దీనివల్ల ప్రజా సమస్యలను 0 అవర్లో చర్చించే అవకాశం లేకపోయిందని, 0 అవర్ లేకుండానే సమావేశం అర్ధాంతరంగా ముగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావళి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తయారు చేసిన 456 14/27/2022 మొదటి మరియు 2వ విడత ఆన్లైన్ గ్రాంట్ కింద ఆఫీస్ నెంబర్ 45 60 425 ఆర్థిక సంఘం నిధులు 2023 మొదటి విడత ఆన్లైన్ గ్రాంట్ కింద తేదీ 24/4/2025 నందు 15వ ఆర్థిక సంఘం నిధులు 2023-24లో 2020-21 రెండవ విడత టైల్ గ్రాంట్ మరియు 2020 విడత ఆన్లైన్ గ్రాంట్ కంపెనీ 2023-24 మొదటి విడత కావున పై తెలిపిన పనికి కాలం నెంబర్ 2కు బదులుగా కాలం నెంబర్ 5లను ప్రతిపాదించడంతో తయారు చేసిన ద్వారా కమిషనర్ మరియు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గుంటూరు వడ్డేశ్వర ఆంధ్రప్రదేశ్ వారి పంపుటకు కౌన్సిల్ తీర్మానం నెంబర్ 42 Q2/10 తేదీ 2/12/2022 నందు 15వ ఆర్థిక సంఘం నిధులు 2021-22 మొదటి మరియు 2వ విడత ఆన్లైన్ గ్రాంట్ కింద ఆర్ఓసి నెంబర్ 45 61 427/2021 Q2 తేదీ 25/10/2023 నందు 15వ అజెండా నంబర్ 7 అధ్యక్ష మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నెంబర్ 42 ఉపాధి సంఘం నందు ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వెజిటేబుల్ మార్కెట్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ను గుడ్విల్ యాక్షన్ పద్ధతిపై నిర్మించడంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 29/8/2060/25 డేట్ 2/8/2025 ద్వారా హీరో కేటగిరీని అభివృద్ధి కోసం కన్స్ట్రక్షన్ అడ్వైజరీ సర్వీస్ అందించడానికి ప్రతిపాదన సమర్పించున్నారు. సభకు నమస్కారం. ఈనాటి సాధారణ సమావేశానికి అధ్యక్షులు
ఈ యొక్క అంశానికి సంబంధించి గత నెలలోనే మనం అంటే జూన్ నెలలో అధ్యక్ష జూన్ నెలలో దానికి ఆమోదం తెలిపాం అధ్యక్ష. ఆ మాట్లాడుతున్నటువంటి క్రమంలో అప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి మన యొక్క మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ కూడా భవిష్యత్ తరాలకు అనుగుణంగా తయారు చేయాలనేటువంటిది ఇక్కడ తీర్మానించాం అధ్యక్ష. దానికి సంబంధించి జనవరిలోనే మనకు అజెండా వచ్చింది అధ్యక్ష. అది జనవరిలో అజెండాలో వచ్చింది, మనము జూన్ లో యాక్సెప్ట్ చేసాం అధ్యక్ష. మరి అగైన్ ఇప్పుడు ప్లేస్ అయితే మారలేదు అధ్యక్ష. మరి అనదర్ కంపెనీ APUINAML ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి అప్పగిస్తున్నాం అధ్యక్ష. మరి ఒక నెల వ్యవధిలోనే ఒకసారి మనం ఆమోదించినటువంటి దాన్ని మళ్ళీ దీన్ని రీబ్యాక్ చేసి కొత్తగా తీసుకురావాల్సినటువంటిది ఒకటి మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సబ్జెక్ట్ ఆమోదించడం జరిగిందండి. పూర్తి స్థాయిగా మీకు కమిషనర్ గారు దీని మీద క్లారిటీ ఇస్తారు. ఇలాంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి అయితే ఎంత మీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టులలో ఒకవేళ సహేతుకంగా కామన్ ఇష్యూస్ కాకుండా ఇక డెవలప్మెంట్ ఫ్యూచర్ విషయంలో గ్యాప్స్ అన్ని వస్తాయి ఒక ఆలోచనతోటి సెంట్రలైజ్ గా వాళ్ళు ఒక ఆలోచన చేసి ఏ ప్రాజెక్టులు మీరు కావాలనుకుంటున్నారో మాకు సమాచారం ఇవ్వండి అని అంటే ఇంకా మేము ఈ యొక్క 2 ప్రాజెక్టుల గురించి వాళ్ళకి సమాచారం ఇచ్చాం. రాష్ట్రానికి అంతగా కలిపి ఒక అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, అదే APUIAML అనేది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నమెంట్ ఏజెన్సీ అండి. ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని డెవలప్ చేయాలని వస్తే ఇంకా ఇది అర్బన్ సంబంధించినటువంటి సంస్థ. వీళ్ళు వచ్చి విజిట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ ఫైనాన్షియల్ గా యూఎల్బికి సంబంధించినంత వరకు వైబుల్ అవుతుందా కాదనేసి వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు ఇస్తారు. ప్రకారం ఏదైనా ప్రభుత్వ ఖాళీ స్థలంను తృతీయ పక్షానికి పరాయీకరణకు మాత్రమే ప్రభుత్వం వారి అనుమతితో చేయవచ్చు. కావున తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనం నిర్మించడం గాను పై పేర్కొన్న స్థలమును ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వారి తరపున పరాయీకరణ చేయటకు నంద్యాల పురపాలక సంఘం నందు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. అధ్యక్ష, గతంలో తహసీల్దార్ లేఖ నంబర్ 84/2022 మూలసాగరం పొలంలో 1 ఎకరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కోసం ఇదే కౌన్సిల్లో ఆమోదించబడింది అధ్యక్ష. ఆ స్థలం తీసుకున్న తర్వాత పని కాకుండా మన మున్సిపల్ అధికారులే ఆపేసినారు. సేమ్ సబ్జెక్టు మళ్ళీ ఈరోజు టీడీపీ కార్యాలయం కోసం అనేసి వచ్చింది. ఆ పని ఆపడం ఏంటి, మళ్ళీ మేము ఆమోదించడం ఏంటి, అది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది అధ్యక్ష. అధికారులు దీని గురించి మనకు క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా మనవి. ఇక్కడ టీడీపీ కార్యాలయం కోసం పెట్టడం సంతోషం అధ్యక్ష. అయితే 2 years బ్యాక్ సేమ్ ఇదే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం అన్నట్టు మనం 1 ఎకర్ అన్నట్టు అప్పుడు తీర్మానం చేయడం జరిగింది. అయితే ఇంతవరకు 2 years జరిగినా కూడా ఇంతవరకు ఆ స్థలంకి ఆ 1 ఎకర్కి సంబంధించి రియాలిటీ ఇవ్వడం కానీ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలి అధ్యక్ష. ఇవ్వకుండా అది స్టార్ట్ చేయకుండా మళ్ళీ ఈ రోజు టీడీపీ కార్యాలయానికి ఎట్లా వీళ్ళు పెట్టారు అధ్యక్ష? ఎవరికైనా కార్యాలయాలు ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు అందరికి ఇంపార్టెంట్ అధ్యక్ష. సో ఈ విషయం అయితే ఇప్పటికి మన 2 సంవత్సరాల కిందట తీర్మానమైన దాన్ని స్టార్ట్ చేయకుండా ఇంకో కొత్త దాన్ని పెట్టడంతో ఖండిస్తూ ఈ సబ్జెక్ట్ ఈ ముందు జరిగిన పనులను చేయాల్సిన కోరుతూ ఈ సబ్జెక్ట్ ఇప్పుడు వాయిదాల్సిన కోరుతున్నా అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. గతంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ఇచ్చారు, ఇప్పుడు టీడీపీ కార్యాలయానికి కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు. దాంట్లో మేమేం ఎటువంటి అబ్జెక్షన్ లేదు, లక్షణంగా మేము కూడా ఆలోచిస్తాం కౌన్సిల్ తరఫున. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కార్యాలయం వైఎస్ఆర్సీపీ కార్యాలయం పని ఎందుకు ఆపుతున్నారో కమిషనర్ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం చక్కగా గమనించాలి. వెరీ సింపుల్ ఇష్యూ, వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఈ కౌన్సిల్ గతంలో అప్లై చేసిన వాళ్ళకు రిలేషన్ ఇచ్చారు, చక్కగా కార్యక్రమం కొనసాగించాలనేసి
కౌన్సిల్ యొక్క ఆలోచన. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీస్ అనేటువంటి కార్యాలయం. ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయం సంబంధించి కూడా ఒక రెజల్యూషన్, ఒక ప్రియాంబుల్ మన ముందుకు వచ్చింది. ఆ రోజు ల్యాండ్ మున్సిపాలిటీ కాదు, ఈ రోజు ల్యాండ్ మున్సిపాలిటీ కాదు, రెండు కూడా వేరే వాళ్ళ ల్యాండ్స్. అకార్డింగ్ టు అవర్ మున్సిపల్ లాస్ మనం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఎవరికైనా ఇస్తాం, అది క్లియర్. ఇక రెండో అంశానికి వస్తే ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి ఆపారు. ఎస్, ఆపాము అధ్యక్ష. ఎందుకు ఆపాము? ఆ కార్యాలయాన్ని కట్టుకోవడానికి ప్లాన్ అప్రూవల్ లేదు కాబట్టి ఆపాము. ఈరోజు అదే జరుగుతుంది. అందువల్ల ఈరోజు కూడా ప్లాన్ ఒకటి అయినగా మాకే అబ్జెక్షన్ లేదు. ప్లాన్ లేదు కాబట్టి ఆ రోజు ప్లాన్ లేనివి చూడండి అన్నారు, చూసాం, ఇంతకుమించి వేరే ఏం లేదు. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఇష్యూ. విఎల్టీ వేస్తే ప్లాన్ ఇస్తామని అది గమనిస్తాం. టీపీఎస్ అంటున్నారు, అది గమనిస్తాం అన్ని విషయాలు. విఎల్టీ ఇప్పటికీ చాలా సార్లు అడిగాను, కానీ మీరే వేయట్లేదని మేము గమనిస్తాం అన్ని కూడా. అధ్యక్ష 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 దానికి అప్పుడు కౌన్సిల్ అడగండి, నిలదీయండి. ఒక్క నెల దానికి కౌన్సిల్ నిలదీయండి. తీర్మానం, అది తీర్మానం చేశారు, ఇది తీర్మానం చేయండి. దానికి నిజంగా చేస్తే దీనికి నిజంగా 2 సంవత్సరాలకు మనం అనుమతించాము. వాటిల్లో విఎల్టీ వేసినాక ఆమోదిస్తాము. విఎల్టీ అయిపోయిన తర్వాత ఈ సబ్జెక్టు మన కమిషనర్ గారు వెరీ సింపుల్, ఇది మనం ఖచ్చితంగా పాస్ చేయాల్సిందే అంటున్నాడు. ఖచ్చితంగా పాస్ చేయాల్సిందే అన్నప్పుడు ఇంకా కౌన్సిల్ పెట్టడం, మా అభిప్రాయాలు తీసుకోవడం ఎందుకు? ఇదంతా నాకు కొత్తగా అనిపిస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనది దాదాపు 1.5 years 2 years అవుతుంది. మనది కాదు, వైఎస్ఆర్సీపీ కార్యాలయము దాదాపుగా 2 years కావస్తుంది. 2 years నుంచి దానికి అనుమతులు మంజూరు చేయడం లేదు, పనులు చేస్తే పెండింగ్ పెడుతున్నారు. ఈ విషయాన్ని మీ దృష్టికి కూడా తెచ్చినారు, మీరు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడినారు మా అందరినే. కానీ వాళ్ళు మీ ముందర ఎస్ అంటారు, బయటికి పోయినో అంటున్నారు. ఇది కామన్ గా జరుగుతున్న విషయమే. కాబట్టి సీనియరే, జూనియరే కాబట్టి 2 years అయింది. కాబట్టి మా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి, భవన నిర్మాణానికి కావలసిన అనుమతులన్నీ మంజూరు చేయండి అధ్యక్ష. ఈ నెలలో, రేపు నెల వెంటనే మనం టీడీపీది కూడా పాస్ చేపిద్దాం అధ్యక్ష. రేపు నెల మనం కూడా పాస్ చేపిద్దాం. కావాల్సిన అన్ని అనుమతులు మంజూరు చేసి ఆ కార్యాలయాన్ని కానీ అనుమతించేంత వరకు పర్మిషన్ రావు. ఎందుకు చేసుకోలేకపోయినా? 12వ అంశం పాస్. అజెండా అంశం 13 నంద్యాల పరిపాలన సంఘం 13. దయచేసి మీ బ్రహ్మం గారు అజెండా అంశం 14 అజెండా కంప్లీట్. సభ్యుని అడిగి పెరగొట్టడం ఈరోజు సాధారణ సమావేశం కింద కొన్ని అంశాలను అజెండాలో చేర్చడం జరిగింది. దాని ప్రకారమే ప్రతినిధులాగా గౌరవ కౌన్సిల్ తో సహా అధికారులతో చర్చించి అంశాల మీద చర్చలు జరగడం జరిగింది. కొందరు మెజార్టీ పీపుల్ 11వ అంశానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలు దాదాపు ఎలక్షన్స్ కంటే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి
గవర్నమెంట్ జీవో ప్రకారము ఎకరా స్థలాన్ని రెవెన్యూ ద్వారా కౌన్సిల్ కి పెట్టడము అప్పుడు ఆమోదించడం కానీ జరిగింది. కానీ అనుకోకుండా ఎలక్షన్స్ రావడము, ప్రభుత్వం మారడము ఇవన్నీ జరిగిన తర్వాత రియల్టీ గానీ ఇవ్వకుండా, అక్కడ ఎలాంటి పర్మిషన్స్ గానీ ఇవ్వకుండా అక్కడ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి గౌరవ సభ్యులు కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో ఏదైతే పాస్ చేసిన అంశానికే విలువ లేనప్పుడు కొత్త అంశంగా మళ్ళీ ఇక్కడ టీడీపీ కార్యాలయానికి ఎలా ఇస్తారు, ఆ కార్యాలయానికి ఇప్పుడు ఇది ఇచ్చే ప్రకారం అయితే దానికి అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు అనేది గౌరవ సభ్యుల వాదన. దాని ప్రకారమే అధికారుల దృష్టికి గానీ ఈ అంశాన్ని తీసుకుపోవడం జరిగింది. వారు నెక్స్ట్ మంత్ కి అసలు నాకు తెలియదు రియల్టీ ఎందుకు వేయలేదని ఒకసారి మొత్తము క్లియర్ గా తెలుసుకున్న తర్వాత దానికి అనుమతి ఇస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మెజార్టీ పీపుల్ ఎవరైతే గౌరవ సభ్యులు ఉన్నారో మాకు అక్కడ అనుమతులు ఇచ్చిన తర్వాత ఎలాంటి ఒత్తిడి లేకుండా అక్కడ ఏదైతే జీవో ప్రకారమే మాకు అక్కడ అనుమతులు వచ్చిన తర్వాత ఈ అంశానికి గానీ మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ గానీ ఒక ఎకరా 57 సెంట్ల కోసం అని చెప్పి టీడీపీ కార్యాలయాన్ని కోసం అని చెప్పి కౌన్సిల్ కి పెట్టడం జరిగింది. దానికి మేము అనుకూలమే. కాకపోతే మా అంశం గాని దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ దాన్ని గతంలోనే ఇచ్చాం కాబట్టి దాన్ని అనుమతి ఇచ్చిన తర్వాత ఇది కొనసాగించండి అని చెప్పి మెజార్టీ పీపుల్ కోరుకోవడం జరిగింది. నేను గౌరవ అధ్యక్షులుగా, సభ అధ్యక్షులుగా నా డ్యూటీ నేను చేయడం జరిగింది. ఏదైతే మెజార్టీ పీపుల్ ఈ అంశాన్ని వాయిదా వేయమని చెప్పి కోరాడో దాని ప్రకారమే నేను వాయిదా వేయడం జరిగింది. కానీ అందరూ దాదాపు 42 మంది గౌరవ సభ్యులు, 3 కోఆప్షన్స్ అందరూ అధికారులు ప్రతి నెల తమ తమ వార్డులో సమస్యలన్నీ కౌన్సిల్లో చర్చించి ఇక్కడ అన్నికి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటి పరిష్కరించుకోవాలని అందరు తమ టైం ని వెచ్చించి ఇక్కడ రావడం జరిగింది. కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులు కొందరు దాన్ని అడ్డుకుంటూ మైకులు ఇవ్వకుండా బెదిరించడం జరుగుతుంది. కానీ దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. అందరి అభిప్రాయాన్ని వినాలి. ఏదైతే మెజార్టీ పీపుల్ అడుగుతారో దాన్ని ఆమోదించడం నా డ్యూటీ కాబట్టి అదే ప్రకారం చేయడం జరిగింది. దాదాపు అజెండాలోని అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది, మాత్రం వాయిదా వేయడం జరిగిందని గౌరవ నంద్యాలపట్నం ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఉండింది. మరి మీటింగ్ లాస్ట్ అజెండా కంప్లీట్ అవ్వకముందే ఈరోజు టీడీపీ వాళ్ళు ఒక అంశం మీద అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఈరోజు కౌన్సిల్లో మాది మెజార్టీ మెంబర్స్ ఉన్నాం. ఏదైనా కూడా మెజార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు అది ఓకే చేయడం అనేది సహజము. ఈరోజు టీడీపీ వాళ్ళు ఇక్కడ అబ్జెక్షన్ చేస్తే మనం ఓకే చెప్పడానికి లేదు. అదే మాది కరెక్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది అసెంబ్లీలో మేము రైట్ చేస్తే వాళ్ళు ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం వాళ్ళని. ఎందుకంటే ఒకటి ఏదైనా మనకు నచ్చకుంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలి. ఎవరైనా ఏ పార్టీ మెంబర్స్ అయినా సరే వాళ్ళకు నచ్చలేదు ఒక అంశం పైన అంటే బాయ్కాట్ చేయాలి. ఆ చైర్కు ఒక ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనం యాజ్ ఏ చైర్పర్సన్ గా తను చెప్తుంటే కూడా వినకుండా అబ్జెక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి టీడీపీలో అయితేనేమి అలాగే ఇండిపెండెంట్ గా ఉన్న మెంబర్స్ కూడా మరి ఉండి కూడా వాళ్ళకి అన్ని తెలిసి కూడా కావాలని వాంటెడ్ గా చేయడము. అదే మా ఎన్జిఓస్ కాలనీకి సంబంధించి కొన్ని మున్సిపల్ సైట్స్ ఆక్యుపై చేసేదానికి ప్రయత్నిస్తున్నారు కొందరు మెంబర్స్ అని చెప్పేసి 6 months బ్యాక్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ కమిషనర్ గారు కొత్తగా వచ్చారని చెప్పేసి 2 months బ్యాక్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సచివాలయం సిబ్బంది పైన ప్రెజర్ పెట్టేసి అఫీషియల్స్ కు కాల్ చేసి వాళ్ళని ప్రెజర్ పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేసి ఈ రోజు మున్సిపల్ సైట్స్ ఆక్యుపై చేయాలని చూస్తా ఉన్నారు. మరి వీటన్నింటిపైన మాకు మంత్లీ వన్స్ ఒక ప్లాట్ఫామ్ గా మేము కౌన్సిల్ మీటింగ్ చూసుకుంటా ఉంటాం. అలాంటిది జరగకుండా చేసిన ఘనత ఈ రోజు టీడీపీ వాళ్ళకి దక్కుతుంది అని చెప్పేసి మేము ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. ఈ రోజు నిజంగా చాలా దారుణం అండి. ఒక 4 కోసము వాళ్ళకి నచ్చకపోతే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలా, కానీ మిగతా సభ్యులందరూ ఈరోజు 0 hours వదులుకుని బయటికి రావడము చాలా దారుణం. ఇది వార్డులలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నో పెండింగ్ ఈఎల్ఎస్ఆర్ వర్క్స్ అన్ని ఎక్కడికెక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ అన్ని కాంట్రాక్టర్లు పనులన్నీ నిలబెట్టేసినారు. ఇవన్నీ సమస్యలు కౌన్సిల్ దృష్టికి తీసుకొద్దామని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల అంత పోడియం దగ్గర గందరగోళం చేసి మళ్ళా 0 hours లేకుండా ఈరోజు సభ అర్ధరంగా ఆపివేయడం చాలా దురదృష్టం అండి. ఈ రోజు ముఖ్యంగా నెలకు ఒకసారి మాకు కౌన్సిల్ జరుగుతుంది. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్స్ అందరూ 42 మెంబర్స్, కోఆప్షన్ 45 మెంబర్స్ కలిసి
కౌన్సిల్కి వచ్చేది ఎందుకంటే సమస్యలు చెప్పుకోవడానికి, ఏదైనా సమస్యలు ఉంటే వార్డులలో ఈ రోజు మాకు అధికారులకు చెప్పుకొని మేము ఏదైనా చేయడానికి. అట్లాంటిది ఈ రోజు ఒక సబ్జెక్ట్ గురించి టీడీపీ కార్యాలయం గురించి వచ్చే సబ్జెక్ట్ లో మేమేం చేయడం అంటే అపోజ్ చేయలేదు. ఎందుకంటే మేము శాంక్షన్ అయిన 2 years కూడా మాకేం VLT ఇవ్వలేదు ఈ రోజు ఇంతవరకు అధికారులు. వాళ్ళ మీద అపోజ్ చేస్తే మేము టీడీపీ కార్యాలయం దాని గురించి ఒక వంతు వాయిదా వేయమని అడిగినాం. ఎందుకంటే మాది ఆల్రెడీ 2 సంవత్సరాల కింద తీర్మానం అయినా కూడా ఇంతవరకు ఏం జరగలేదు కాబట్టి, సో ఈ రోజు మాది స్టార్ట్ చేసినాకనే వాళ్ళకి చేయండి అన్నట్టు వాయిదా వేయడం జరిగింది. అందుకు సంబంధించి టీడీపీ సభ్యులు మాది ఎందుకు వాయిదా వేసినారు, పాస్ చేయాల్సిందని ఈ రోజు అది పోడియం ముందుకు పోయి చైర్మన్ దగ్గర అనవసరమైన గందరగోళం సృష్టించి ఈ రోజు కౌన్సిల్ లో 0 hour లేకుండా చేసినారు. కౌన్సిలర్స్ అందరూ ఈ రోజు మూగపోయినట్టు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు మేము 0 hour అని చెప్పుకుంటాం. అజెండా అయిపోయిన తర్వాత 0 hour ఇస్తే 42 వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నీ అక్కడ తెలుస్తాయి, మాకేదైనా తెలుస్తుంది. సో ఈ రోజు ఆ 0 hour లేకుండా టీడీపీ సభ్యులు చేసిన గందరగోళానికి మేము నిజంగా నిరసన తెలుపుతున్నాం. ఈ రోజు కౌన్సిల్లో జరిగినటువంటి అంశాల మీద పత్రికల వారికి కానీ ప్రజానీకానికి కానీ తెలియవలసినటువంటి అవసరం ఉంది. చైర్పర్సన్ గారి యొక్క అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలో కార్యాలయ అనుమతుల కోసం గతంలో ఇచ్చినటువంటి కార్యాలయాల పని జరగకపోయే విషయాలు చర్చకు రావడం జరిగింది. ఈ క్రమంలో 0 hour అనేటువంటిది క్యాన్సిల్ కావడం జరిగింది. ఈ 0 hour వల్లనే పట్టణ సమస్యలు చర్చించటం, ప్రజా సంక్షేమం కోసం తీర్మానాలు చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఇది రైనీ సీజన్, అదేవిధంగా వింటర్ సీజన్లో ఈ సీజన్ ఇంటరాక్షన్లో దోమలకు సంబంధించి కానీ వర్షానికి సంబంధించినటువంటి కానీ సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటిది ఉంది. అదేవిధంగా మా పీరియడ్ కూడా ఒక 6 నెలలు ఉంది కాబట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ వర్క్లు త్వరగా పూర్తి చేయించుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఒక కోరిక కలిగినటువంటి కౌన్సిలర్లకి ఈరోజు చర్చించుకోకపోవడం చాలా బాధాకరం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కోసము తహసీల్దార్ వారి లేఖ 84/2022 ప్రకారం మూలసాగరం పొలంలోని 504/2 సర్వే నంబర్లో 1 ఎకరం భూమి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కోసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పనులు చేస్తుండగా VLT వేయించుకోలేక ఎలక్షన్ వచ్చి లేట్ అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారడం, ఆ తర్వాత అధికారులు ఆ పనులన్నీ ఆపేయడం జరిగింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఈరోజు కౌన్సిల్లో వచ్చేసి సేమ్ సబ్జెక్టు టీడీపీ పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పేసి 1 ఎకరం 57 సెంట్లు తీసుకోవడం జరిగింది. దానికోసం ఈరోజు మన కౌన్సిల్లో ఆమోదానికి ఆ సబ్జెక్ట్ రావడం, 11 అంశంగా రావడం, మనం అందరము దాన్ని వాయిదా వేయడం జరిగింది. ప్రతి నెల కౌన్సిల్లో ఎన్నో ఆప్షన్లు వస్తుంటాయి. ప్రతి అంశము ఆమోదించాలని ఏం రూల్ లేదు. ఎవరి అభ్యంతరాలు వారి ఉంటాయి. ప్రతి సభ్యుని యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుంది కౌన్సిల్లో. ఆ తర్వాత ఏకగ్రీవంగా సభ్యులందరూ ఒకవైపు మనము అందరం ఉండి మెజార్టీ పీపుల్స్ ఏ అంశం అయితే మనం ఆమోదిస్తామో దానిని గౌరవ చైర్పర్సన్ గారు దానిని ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అంశాలన్నీ CR అవుతాయి. అంతే తప్ప దీనిలో ఏ ఉద్దేశాలు కానీ ఏం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.